హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ శిరీష ఫ్రమ్ డాక్టర్ శిరీష ఐవీఎఫ్ కడప. చాలామంది కపుల్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్యూర్ అయినంత మాత్రాన హోప్స్ వదిలేసి ఇంకా మాకు ప్రెగ్నెన్సీ రాదు అనని డిసప్పాయింట్ అయిపోతుంటారు అనమాట. కానీ ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ రాకుండా సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఫస్ట్ అటెంప్ట్లో మేము అనలైజ్ చేసేది మీ బాడీ నేచర్ ఎలా ఉంది, మీ ఎంబ్రియోస్ ఎన్ని ఉన్నాయి, దాని ద్వారా మనం ఎన్నిసార్లు ఇంప్లాంట్ చేయగలము ఎంబ్రియోస్. సో ఇలాంటి వాటి గురించి ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్యూర్ అయ్యింది అని అంటే కనుక మేము మా ట్రీట్మెంట్ ప్లాన్ని రివైజ్ చేస్తామన్నమాట. సో మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ పాయింట్లో మీకు ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు అనేది మనకు ఒక అవగాహన తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ ఆల్వేస్ ఏ స్టడీ సైకిల్ అంటారనమాట. సో ఈ స్టడీ సైకిల్లో మనకు ఎక్కడ ఫ్లా జరిగిండొచ్చు అనే దాని గురించి ఇన్ డెప్త్గా మేము సెకండ్ అటెంప్ట్లో అనలైజ్ చేస్తాం. సో సెకండ్ టైంలో మేము ఏవేవి చేంజ్ చేయగలమంటే ఎండోమెట్రియం ప్రిపరేషన్ ప్రోటోకాల్ చేంజ్ చేయొచ్చు, మీ ఎంబ్రియో సెలెక్షన్ మెథడ్ని మేము ఆప్టిమైజ్ చేస్తాము, ఇంకా అడ్జువెంట్స్ అనేటివి కొన్ని యాడ్ చేస్తాం అనమాట. సో మీ బాడీ వేటికి ఎలా రెస్పాండ్ అవుతుందో మనకు ఫస్ట్ అటెంప్ట్లో చాలా వరకు ఐడియా వచ్చి ఉంటుంది. కాబట్టి సెకండ్ అటెంప్ట్లో వీ కెన్ క్రాక్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా వరకు మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఐవీఎఫ్ జర్నీ అనేది చాలా పేషెన్స్తో పాజిటివ్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒక ఫెయిల్యూర్తోనే మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. యువర్ సెకండ్ అటెంప్ట్ క్యాన్ బీ ఏ మిరకిల్ మూమెంట్ ఫర్ యూ. మీలో ఎవరైనా ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయ్యి సెకండ్ అటెంప్ట్ కోసం వెయిట్ చేస్తుంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ అట్ డాక్టర్ శిరీష ఐవీఎఫ్ కడప. థ్యాంక్ యూ.